సామెత మీకు తెలిసలేదు సామెత నేను చెప్తున్నాను. బావిలో ఏది ఉంటే బాల్చాలోకి అది వస్తుంది. అంటే మనం ఏది ఇసుకుంది అనుకోండి, ఇసుక వస్తుంది. అందుట్లో ఏముంటే అది వస్తుంది. మనము ఏది విత్తితే అది వస్తుంది, మనం ఏది చేస్తే అది వస్తుంది. అంటే అక్కడ ఏముంటుందో అది వస్తుంది. దేవుడు బెస్ట్ కాబట్టి బెస్టే వస్తుంది. అలా కాకుండా దేవుడే బెస్ట్ కాకుండా డస్ట్ అయితే చివరికి డస్టే తిరిగి వస్తుంది. కాబట్టి దేవుడు ఆయన బెస్ట్. కాబట్టి ప్రజలను కూడా ఒక బెస్ట్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అఫ్కోర్స్ దేవుడు మొట్టమొదటిగా అవ్వాదాములు చేసినప్పుడు బెస్ట్గానే చేశారు. కానీ వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? పాపం చేసి తిరిగి మరలా డస్ట్ అయిపోయారు అనమాట, మట్టి అయిపోయారు. అందుకే దేవుడు ఏం చేయాలి? తిరిగి మరలా బెస్ట్గా ఉంచాలనే దేవుడు ఆలోచన కలిగి ఈ ప్రజల పక్షంగా, ఇశ్రాయేల్ పక్షంగా చెప్పిన మాట ఏమిటంటే, మిమ్ములను బబులోను చెర నుంచి ఈ 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను మీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశము చాలా గొప్పది. దేవుడు మనుషుల పట్ల చాలా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కదండి. ఉదయం కూడా నేను జ్ఞాపకం చేశాను అక్కడ ఉన్న ప్రజలతో. చెప్పండి ఏంటంట? నాట్ బికాస్ ఆఫ్ యూ చూస్ బట్ గాడ్ హ్యాస్ చూజన్. దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఆయన తన ఆలోచన చొప్పున, ఆయన విధానం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో మనలను ఉంచాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా బెస్ట్ ఇస్తాడు. మనం ఏదేస్తాం